నమస్తే, నేను మీ సూర్యారావు. అధికారం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అధికారం కార్యక్రమంలో ఇటీవల జననాయక్ భారతరత్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో ప్రముఖులు డాక్టర్ జె పూర్ణచంద్రరావు రిటైర్డ్ డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే ఇతర ప్రముఖులు జననాయక్ భారతరత్న కర్పూరి ఠాకూర్ గారు గురించి మాట్లాడినటువంటి మాటలు సమావేశంలో ఎవరు ఏం మాట్లాడారన్న దాని మీద ఈ కార్యక్రమంలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. భారతరత్న కర్పూరి ఠాకూర్ గారి పుస్తక ఆవిష్కరణ జరిగిన తర్వాత మన ముఖ్యులు, మిగతా కుల సంఘాల నాయకులు ప్రసంగాలు ఉంటాయి. ముందుగా పుస్తకావిష్కరణ చేయాలని కోరుతున్నాం. దేశంలోనే మన అణగారిన వర్గాలకు అవకాశము వచ్చింది కర్పూరి ఠాకూర్ వల్లనే. ఆయన ఆదర్శంగా తీసుకొని లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, నితీష్ కుమార్ కానీ, రామ్ విలాస్ పాస్వాన్ కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ, ఆ రకంగా దేశంలో చాలామంది ఆయననే ఆదర్శంగా తీసుకొని మన బీసీలలో, ఇతర అణగారిన కులాలలో చాలామంది నాయకులు తయారు కావడం జరిగింది. ఈరోజు మనం అందరం ఇక్కడ ఉంటున్నామంటే కారణం, దీనికి ముఖ్యంగా సూర్యారావు గారి కారణం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఆయన నిర్వహించటం, మరి ఆయన ఒకటి పెట్టుకున్నారు ఆయన జీవితాశయం. మీరు ఆయన అబ్జర్వ్ చేశారో లేదో, ఆయన ఎప్పుడు నల్ల చొక్కానే వేసుకుని ఉంటారు. నల్ల చొక్కా ఎందుకు వేసుకుంటారంటే, బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు నేను నల్ల చొక్కా వేసుకుంటానని నిర్ణయం తీసుకున్న వ్యక్తి. ఇది ఎవరు ప్రచారం చేయరు, బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. కరెక్ట్ అని అంటారు, అది చాలామందికి తెలియదు ఈ విషయం. సో అంత నిష్టతో ఆయన బీసీ ఉద్యమాన్ని వెనకుండి నడిపిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆయన ఏ ప్రధానమైన పాత్ర కానీ, తనకు కవరేజ్ కావాలని కానీ, తనని ముఖ్యమైన నేతగా గుర్తించాలనే ఉద్దేశంతో ఆయన ఏం చేయరు. ఆయన సూర్యుడు ఎట్లయితే పైన ప్రకాశిస్తాడో, పాపం సూర్యుడు పైనే ఉంటాడు కానీ మనం ఆ వెలుగునంతా అనుభవిస్తూ మనం బ్రహ్మాండంగా బతికేస్తుంటాం. అలాగే ఆయన కూడా అట్లాంటి వెలుగు అందిస్తున్నారు. ఆయన ఆ వెలుగు అందించడానికి నల్లటి చొక్కా వేసుకుని మరి మనకి వెలుగు అందిస్తున్నారు. సూర్యారావు గారి ఈ సందర్భంగా ధన్యవాదాలు. తర్వాత మనం మెయిన్ ఈరోజు మనకి కర్పూరి ఠాకూర్ గారి భారతరత్న రావడం, మరి ప్రభుత్వం గుర్తించింది అనుకుని మనం చాలా ఆనంద డోలికల్లో ఊగటమే కాకుండా, మరి వారి ప్రేరణ ఈరోజు ఒక బుక్ రిలీజ్ అవటం అనేది చాలా గొప్ప విషయం. ఎట్లా ఉంటుందంటే, ఇది మనం ఈ మాణిక్యాల్ని తవ్వి తీసుకోవాల్సి వస్తుంది. ఈ డైమండ్స్ ఉంటాయి, ఈ హిస్టరీ పొరల్లో, చరిత్ర పొరల్లో చాలా రత్నాలు, మణులు, మాణిక్యాలు ఉన్నాయి. బీసీ మణులు, బీసీ మాణిక్యాలు, బీసీ వజ్రాలు ఉన్నాయి. అలాంటి వజ్రమే మన కర్పూరి ఠాకూర్ గారు. ఆయన్ని వెలికి తీసుకుని మనం ఈ రోజున మనం తెలుసుకుంటున్నాం ఆయన ఏంటని. అసలు ఇటువంటి వ్యక్తి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో పుట్టాడా, ఈయన బతికాడా, ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారా, అసలు ఏమిటిది, ఎలా సాధ్యం అనే దాన్ని కనుక మనం ఆలోచిస్తే నిజంగా కూడా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అవునంటారా కాదంటారా? ఆయన కర్పూరి ఠాకూర్ అంటే ఎవరో ఒక ఠాకూర్ అనుకుంటాం. ఠాకూరే కదా అవుతాడులే ముఖ్యమంత్రి, ఏం చేస్తాడు, ఒక రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ఒక చౌదరి ముఖ్యమంత్రి అవుతాడు, ఇంకొక వెలమ ముఖ్యమంత్రి అవుతాడు, ఒక దొర ముఖ్యమంత్రి అవటం విశేషం ఏం కాదు, ఒక రెడ్డి ముఖ్యమంత్రి అవటం విశేషం కాదు, ఒక కమ్మ ముఖ్యమంత్రి అవటం విశేషం ఏం కాదు. ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. కానీ ఒక ఠాకూర్ అలానే బీహార్లో ముఖ్యమంత్రి అవటం పెద్ద విశేషం కాదు. కానీ కర్పూరి ఠాకూర్ మంగళి సామాజిక వర్గంలో పుట్టిన ఆయన మరి చీఫ్ మినిస్టర్ అవటం అసలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఇటువంటి వ్యక్తులు ఆ రోజున నాడు ముఖ్యమంత్రులు అవడం వల్లనే ఈ శక్తులన్నీ, ఏవైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో ఆ కులాలన్నీ గమనించినాయి. ఇట్లాంటి వాళ్ళు కనుక అయితే మన బతికేందిరా అని చెప్పి అవ్వకుండా చేయటానికే ఈ రోజున బీసీల నుంచి కానీ, ఎస్సీల నుంచి కానీ, ఎస్టీల నుంచి కానీ ఏ రాజకీయంగా ఎవరిని ఎదగనివ్వట్లే ఈ రోజున భారతదేశంలో.
మనకి ఇవ్వచ్చు, భారతరత్నలు ఇవ్వచ్చు, పద్మశ్రీలు ఇవ్వచ్చు, పద్మభూషణలు ఇవ్వచ్చు, ఏమన్నా ఇవ్వచ్చు, కానీ అధికారం మాత్రం ఇవ్వరు. అవి ఇవ్వటానికి వాళ్ళు అధికారంలో ఉంటారు మనకి, కానీ మనం వాళ్ళకి ఇచ్చే విధంగా మనకు అధికారం రాని పరిస్థితులు ఈ రోజున భారతదేశంలో నెలకొని ఉన్నాయి. ఈ రోజున మోడీనే తీసుకుందాం ఎగ్జాంపుల్కి. మరి ఆయన మోడీ ఏం చేశాడు? ఆయన 10% ఉన్నటువంటి కమ్మ, రెడ్డి, వెలమ కులాలకు మన తెలుగు రాష్ట్రాల్లో కనుక తీసుకుంటే 10% రిజర్వేషన్ ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు చెప్పండి? ఏ రకంగా రిజర్వేషన్ ఇచ్చాడు? మరి 50% పైగా ఉన్న బీసీలకి 50% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలే ఈ మోడీ చెప్పండి? సాధ్యం కాదా? మరి 10% రిజర్వేషన్లు ఇవ్వటానికి ఆయనకు అంత ఈజీ అయిపోయింది. ఏ రకమైన చర్చ జరగల. 10% ఇవ్వటానికి 10 రోజులు కూడా పట్టలే. 10 రోజులు కూడా పెట్టలే. ఏ కోర్టులు ఏమీ ఆక్షేపించలే. మనకు రిజర్వేషన్ ఇవ్వాలంటే కోర్టులు ఏమంటున్నాయి? 50% మించకూడదు, మీ జనాభా ఎక్కువ ఉన్నా కానీ మీది ఇంతే అంటున్నారు. నేనంటాను, ఓసీలకు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చావు? పేదలందరికీ రిజర్వేషన్ ఇవ్వు 10%. ఈ 10%లో రెడ్ల పేదలు ఉంటారు, కమ్మ పేదలు ఉంటారు, వెలం పేదలు ఉంటారు, కుమ్మరి పేదలు, మంగళ పేదలు, చాకలి పేదలు, ఎస్సీ ఎస్టీ పేదలందరికీ 10% రిజర్వేషన్లు ఇవ్వండి. ఒక పేదరికమైనటువంటి ఆధారం అదే కనుక పద్ధతి అయితే. అంతేకాకుండా మీ కులాలకే పేదలకు ఎందుకు ఇస్తున్నారు రిజర్వేషన్ చెప్పండి? అది అన్యాయం కదా? ఈ రోజున కాన్స్టిట్యూషన్ ఏ రకంగా దీన్ని కుళ్ళబడుస్తున్నారంటే మనం ఇంక చెప్పడానికి ఏం లేదు. ఈ రోజున మనం ఉన్నామంటే ఈ రోజున ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. మనం హిందువులం కావచ్చు, ముస్లింలు కావచ్చు, లేకపోతే క్రిస్టియన్లు కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మత గ్రంథం ఉంది. భారతీయులకు ఉన్న ఏకైక పవిత్ర గ్రంథం ఇండియన్ కాన్స్టిట్యూషన్, అందరికీ పవిత్ర గ్రంథం. అటువంటి పవిత్ర గ్రంథం ఈ రోజున ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1950లో వచ్చింది. సరే, మనం కొంచెం వెనక్కి పోదాం, చరిత్రకు పోదాం. అప్పుడు కర్పూరి ఠాగూర్ గారి దగ్గరకు కూడా మళ్ళీ వద్దాం. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు, మన స్వాతంత్రం రాకముందు మనకున్న కాన్స్టిట్యూషన్ ఏంటి? బ్రిటిష్ చట్టాలు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి పోలీస్ స్టేషన్లు, బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి కోర్టులు, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి చట్టాలు, భూ సంస్కరణలు, రెవెన్యూ, బ్రిటిష్ వాళ్ళు చేసిన సర్వేలు, ప్రతి అంగుళం కూడా సర్వే చేసి పెట్టారు. రైల్వే లైన్లు వేశారు, రోడ్లు వేశారు. ఎందుకు వేశారు? మనల్ని దోచుకుంటానికి వేశారు, అది వాస్తవమే. కానీ వాళ్ళు ఇచ్చిన సిస్టమ్. బ్రిటిష్ వాళ్ళ ముందు మన దగ్గర ఏముంది చెప్పండి? ఏ చట్టం ఉంది? ఏ కోర్టులు ఉన్నాయి? ఏ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి? ఏ కలెక్టర్లు ఉన్నారు? ఏ కమిషనర్లు ఉన్నారు చెప్పండి? ఎవరు లేరు. గ్రామాల్లోనే ఉన్నారు. గ్రామాల్లో అక్కడ ఆధిపత్య కులాలు ఉన్నాయి. గ్రామాల్లో ఒక గ్రామంలో ఒక రెడ్డి, కమ్మ, ఒక వెలమ ఏదైతే శాసిస్తాడో అదే శాసనం. ముస్లిం రాజులు వచ్చినా, బ్రిటిష్ రాజులు వచ్చినా చివరికి గ్రామాల్లో ఏమి చలామణి అయింది చెప్పండి? అక్కడ ఉన్నటువంటి రెడ్డి కానీ, కమ్మ కానీ, వెలమ కానీ చేసేటువంటి చట్టమే చట్టం. ఈ రోజున కూడా అంతకన్నా భిన్నంగా ఉందా చెప్పండి? ఈ రోజున గ్రామాల్లో ఏమైనా మార్పు ఉందా? ఈ గ్రామాల్లో ఈ రోజున ఎవరన్నా బీసీ సర్పంచ్ నిజంగా కాగలడా? రిజర్వేషన్ ఇచ్చి బీసీ సర్పంచ్ చేస్తే వెనకుండేది ఎవరు? రెడ్డో, కమ్మో, వెలమో. వాళ్ళని సర్పంచులుగా చేయరు. ఒక మహిళ సర్పంచ్ అయితే ఆ మహిళగా వెనకాల ఎవరి నుండి నడుపుతున్నారు? భర్త. అతను కూడా రెడ్డి, కమ్మ వాళ్ళకి చెందిన వాళ్ళు అయితే తప్పితే. అంటే గ్రామాల్లో రాజ్యాంగమే ఉంది. మనం వింటా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున రెడ్డి రాజ్యాంగం, జగన్ రాజ్యాంగం నడిపాడు అన్నాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు కాలంలో లోకేష్ వచ్చినాక జగన్ ఏమంటున్నాడు? రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నాడు అంటున్నారు. అవునంటారు కాదంటారు? ఈ రోజున పాలక కులం ఏదైతే ఉందో వాళ్ళ రాజ్యాంగమే నడుస్తుంది. అది సెక్రటేరియట్లో అదే నడుస్తుంది, క్యాబినెట్లో అదే నడుస్తుంది, ఒక పోలీస్ స్టేషన్లో అదే నడుస్తుంది, ఒక గ్రామంలో అదే నడుస్తుంది, ఒక డిపార్ట్మెంట్లో కూడా అదే నడుస్తుంది. కుల రాజ్యాంగాలే నడుస్తున్నాయి. అసలు మన రాజ్యాంగాన్ని నడపట్ల. ఆ రోజున కర్పూరి ఠాగూర్ గారు ఇవన్నీ గమనించి సోషలిస్ట్ పార్టీలో చేరి మనం సమస్యలు పరిష్కరించవచ్చు కదా అని చెప్పి ఆయన భావించారు. అసెంబ్లీలో ఎక్కువ మంది బీసీ ఎమ్మెల్యేలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం మన చేతిలో ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు. సీఎం పెద్ద సమస్య కాదు. మీకు రోషయ్య గారు చీఫ్ మినిస్టర్గా చేశారు. అప్పుడు అధికారం రోషయ్య గారి దగ్గర ఉందా, రెడ్ల దగ్గర ఉందా నాకు చెప్పండి? కాంగ్రెస్లో రెడ్ల దగ్గరే ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు సీఎం, ఆయన తీసేసి ఎవరన్నా బీసీని పెట్టాడు అనుకుందాం. ఉత్తినే అది జరగదు. నేను గబాలను ఇట్లా అన్నానని ఏమైనా చేస్తారో అనుకోకండి. ఏమో లే పాప, ఆయన బీసీల పార్టీ కదా అంటున్నారు, టీడీపీ చేస్తారు అనుకుంటున్నారు. ఆ భ్రమలో ఏం వద్దు మనకి. సో చేస్తే ఆ బీసీ చేయగలుగుతాడా? అలానే బీజేపీ చాలా చోట్ల బీసీ సీఎంఎల్ని, ఎస్సీ సీఎంఎల్ని, ఎస్టీ సీఎంఎల్ని పెట్టింది.
వాళ్ళందరికీ నిజమైన అధికారం ఉంటుందా? మన దగ్గర రోసయ్య ఎట్లున్నాడో, రెడ్లు ఉన్నప్పుడు, బ్రహ్మానంద రెడ్డి ఉన్నప్పుడు, పివి నరసింహరావు ఎట్లయితే సీఎంగా చేశాడో, అలానే మరి దామోదరం సంజీవయ్య, నీలం సంజీవ రెడ్డి ఉన్నప్పుడు ఒక ఎస్సీ ఆయన ఆయన కూడా సర్వసత్తాక అధికారాల్ని కలిగి ఉండరు. సీఎంలు గట్టిగా చేయలేరు. ఈ రోజున రేవంత్ రెడ్డి చేసినట్టు చేయటం కానీ, అక్కడ చంద్రబాబు చేసినట్టు చేయటం కానీ, అంతకుముందు జగన్ చేసినట్టు చేయటం కానీ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్య, రెడ్డి ఎమ్మెల్యేలు ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో 119 ఉంటే అందులో 40 మంది రెడ్లు ఉన్నారు, 19 మంది బీసీలు ఉన్నారు. బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుంది చెప్పండి? 175లో 40 మంది రెడ్లు అంటే బీసీలు ఎంతమంది అండి? 19. ఎక్కడైతే చెప్పండి, పని ఎక్కడైతుంది? అలానే మీకు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రెడ్లు ఎమ్మెల్యేలు 53 మంది ఉన్నారు. ఈ రోజున వాళ్ళ ఎమ్మెల్యేలు 32 మంది ఉన్నారు. కమ్మాస్ ఇప్పుడు 35 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు. అంటే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వాలే నడుస్తాయి. ఎవరు సీఎంగా కూర్చున్నా వాళ్ళని మేనేజ్ చేయాలి. దానికి కావాలంటే కాంక్రీట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, అవాకు చవాకులు పేల్చాడు. ఏమన్నా అతని మీద టీడీపీ పార్టీ చర్య తీసుకుందా చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో లేదు. కానీ ఒక గౌతు లచ్చన్న మనవరాలు, గౌడ్ల నాయకుడు, గౌడ్ల నుంచి వచ్చినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధుడు గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో గౌడ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వైసీపీ అతను అటెండ్ అయ్యాడని చెప్పి ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి గౌడ్ యాదవ్ లీడర్లకి వాళ్ళని క్వశ్చన్ చేశారు, మీరు ఎట్లా వాళ్ళతో కలుస్తారని. వాళ్ళు పెట్టుకున్నది ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం అందరం బీసీలో ఒక ఫంక్షన్ పెట్టుకున్నాం. ఇందులో రకరకాల పార్టీలు వాళ్ళు ఉండొచ్చు. సో రేపు పొద్దున ప్రతి పార్టీ వాడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఎట్లా అండి? బయట కలవటానికి లేదు. ఇదేమన్నా నియంతృత్వమా? ఇది ప్రజాస్వామ్యం కదా? దానికి తాకీదు ఇచ్చారు. గౌతు లచ్చన్న మనవరాలకి ఆమె ఎమ్మెల్యే, ఆమె ఉత్తిపుణ్యానికి ఎమ్మెల్యే కాల, ఆమె ఫాదరు 5-6 సార్లు ఎమ్మెల్యే, ఈ గౌతు లచ్చన్న గారు 5-6 సార్లు ఎమ్మెల్యే. వాళ్ళైతే ఆ ఏరియాలో గెలుస్తారు కాబట్టి, వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి ఆమె ఎమ్మెల్యే అయింది. ఆమె ఎమ్మెల్యే అయితేనే చంద్రబాబు సీఎం అవుతాడు. అట్లాంటి వాళ్ళు 20-30 మంది ఎమ్మెల్యేలు అయితేనే ఆయన సీఎం అవుతాడు, లేకపోతే ఎందుకు అవుతాడు చెప్పండి? సో తను సీఎం అవ్వటం కోసం ఆమెకి టికెట్ ఇచ్చారు. అలానే పార్థసారథి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఆయన, సీనియర్ మంత్రి, ఆయనకు కూడా ఇదే ప్రశ్న. ఒక పేపర్లో రాస్తారు, ఈ సీనియర్ టీడీపీ నాయకులకు ఇంగితం లేదా అని. ఎంత ధైర్యం ఉండాలండి? అంటే బీసీ నాయకులకి ఇంగితం లేదు, మరి ప్రభాకర్ రెడ్డికి ఇంగితం లేదా అని రాస్తుందండి ఆ పేపరు? జేసీ ప్రభాకర్ రెడ్డికి ఇంగితం లేదా అని రాస్తుందా ఆ పేపరు? మరి రాసిందా? రాయదే, మాట్లాడదే, గమ్మున కూర్చుంటారు. అమ్మ ఈ రెడ్లతో పంచాయతీ ఎందుకు, మనకి రాయలసీమలో 25 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు, మళ్ళీ మనం గెలవాలా, ఫోన్లే ఏదోటి చేసుకుంటారు, అక్కడ దోపిడీ కానివ్వండి అని చెప్పి కూర్చుంటారు. ఇది జరుగుతున్నది ఈ రోజున. అట్లా ఒక్కొక్క కులపరంగా ఒక కార్పొరేటర్ విజయవాడలో క్రేన్ల శివాజీ అని ఉన్నాడు. ఆయన ఎన్టీ రామారావు ఏదో ప్రోగ్రాం చేస్తూ ఉంటే ఆయనకు సంబంధించి ఒక కమ్మ లీడరు రామయ్య చౌదరి ఆయన అడ్డం పడ్డాడు. ఆయన అడ్డం పడి నువ్వేందా చేసేది, మేం చేయాలంటాడు. లేదు మేం చేస్తే తప్పేందంటాడు ఈయన. దాని మీద పెద్ద గొడవ, అక్కడ అతని మీద దాడి. అంటే టీడీపీలో బీసీ నాయకుల మీద దాడి. ఇంకా బీసీలు టీడీపీ పార్టీలో ఉండి ఏం మాట్లాడతారు చెప్పండి నాకు? గమ్మున కూర్చుని రావాలంతే. ఏదన్నా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాడు, కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్, మంగళ కార్పొరేషన్ చైర్మన్, లేకపోతే ఇంకోటి ఏదో చాకలి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాడు కదా, ఆ చైర్మన్ ఇస్తే చాలురా బాబు అని చెప్పి రోజు వాళ్ళ చుట్టూ తిరిగి దండాలు పెట్టుకుంటూ పరిగెత్తుతూ ఉండటం. ఏందండి చెప్పండి? కర్మేంటి చెప్పండి? మనం పదవులు ఇచ్చేటువంటి నంబర్ ఉంది, మన దగ్గర సంఖ్య ఉంది. పదవులు తీసుకోక్కర్లే, ఇచ్చే అంత ఉంది, 50% పైగా ఉంది. కర్పూరి ఠాకూర్ గారి స్ఫూర్తితో ఇది మనం గమనించాలా. దేశంలో భారతరత్న ఇవ్వగలిగినటువంటి లేట్ అయినా కానీ ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఒక బీసీ నాయకుడు కర్పూరి ఠాకూర్. మనవాడే, మనం కూడా ఆయనలాగా పైకి రావాలనే దృష్టితో మనం ఆలోచించాలా. ఈ ఇన్స్పిరేషన్తో మనం ముందుకు సాగాలి. ఖచ్చితంగా బీసీ ఏదైనప్పటికీ కావచ్చు, ఎవరైనా బీసీ, ఏ కులమైనా బీసీయే. మనం అనుకోవాల్సింది ఏంటంటే బీసీ అంతే. నువ్వేంటంటే బీసీ, ఐఎమ్ బీసీ, నేను ఫలానా కులం కాదు, నాది బీసీ కులం, ఖతం. ఇంకా అందులో డిస్కషనే లేదు. మనం బీసీ అనగానే ఖచ్చితంగా బ్రహ్మాండంగా మనం మంచి గుర్తింపు వస్తుంది. ఎంప్లాయీస్ కానీ ఎక్కడ ఏంటి సార్, ఏంటంటే మా బీసీకి ఏంటి సార్ మీరు ఇట్లా చేస్తారా, మీరు ఆయనకి ఇస్తారు కానీ పోలీస్ స్టేషను, ఫలానా ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్ మాకు ఇవ్వరా, మేము బీసీ కాబట్టి ఇవ్వరా, తహసీల్దార్ అది ఇవ్వరా, లేకపోతే ఈ పోస్టింగ్ ఇవ్వరా,
డీజీ పోస్ట్ ఇవ్వరా, సిఎస్ ఇవ్వరా, ఇది ఇవ్వరా, మేము బీసీలకు ఇవ్వరా, ఇదే ధోరణిలో వెళ్ళాలి మనం. అలానే ఎమ్మెల్యే మాకు ఇవ్వరా. ఈ రోజున ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారో చూడండి. 2902 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఆంధ్రాలో. తెలంగాణలో గత 16 ఎలక్షన్లో 1743 అయ్యారు. ఇందులో బీసీలు ఎంతమంది అయ్యారో చూడండి. బీసీలు తెలంగాణలో 1743లో 279 మాత్రమే ఎమ్మెల్యేలు అయ్యారు. 279. కమ్మారెడ్డి వెలమలు కలిపి 798 మంది అయ్యారండి. 798 మంది అయ్యారు. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా, మనకి తెలియాలా, ఇది మనం మాట్లాడుకోవాలా. అంటే 1700లో దాదాపుగా 800 మంది కమ్మారెడ్డి వెలమల ఎమ్మెల్యేలు అయ్యారు. బీసీలు ఎంతమంది అయ్యారు? 300 కూడా కాల. 1700లో కనీసం 800 అవ్వాలా బీసీలు ఎమ్మెల్యేలు? మరి కాట్లే. మనం ఎమ్మెల్యేలు కాకుండా సీఎంలు ఎట్లా అవుతాం? నాకు చెప్పండి. మనం ఎమ్మెల్యేలు కాకుండా పాలసీలు ఎట్లా మారుతాయి? మనం ఎమ్మెల్యేలు కాకుండా మనకు గౌరవం ఎట్టొస్తుంది? రేపు వచ్చే తరంలో నిరుద్యోగం వల్ల కానీ, వాళ్ళకు ఉన్నటువంటి వెనుకబాటుతనం వల్ల కానీ, కోపం వల్ల కానీ, ఉద్రేకం వల్ల కానీ, నేను ఎక్స్ పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా, ఖచ్చితంగా హింసాత్మకంగా దేశం మారిపోతుంది. మీరు అధికారం పంచటం మీరు చేసుకోండి. మావాడు సీఎం అయ్యాడని ఆలోచించొద్దు. వాడుగాల మావాడయ్యాడు, వాడుగాల మావాడయ్యాడనే దృష్టితో ఈ 2-3 కులాలు ఆలోచించొద్దు. మావాడు ఎమ్మెల్యే మావాడయ్యాడనే దృష్టితో ఆలోచించొద్దు. మీ ఆలోచన మానుకోవాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పేది ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ చెప్తుంది. అందరూ సోదరభావంతో మెలగాలని చెప్తుంది. మాకు అధికారాన్ని పంచాలి. మీరు పంచటం మీ విఘ్నత. మీరు పంచటం నేర్చుకుంటే మొదలు పెడితే మీకే మంచిది. మీ ఇళ్ళు శుభ్రంగా ఉంటాయి, మీ మేడలు శుభ్రంగా ఉంటాయి, మీ పొలాలు శుభ్రంగా ఉంటాయి. లేకపోతే మీకే నష్టం అవుతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి నేను నా జీవిత లక్ష్యంగా ఇది ఒకటే పెట్టుకున్న. ఈ మెసేజ్ని ప్రజలకు తీసుకెళ్లాలా. ఇట్లాంటి మాణిక్యాలు ఎవరైతే ఉన్నారో, కర్పూరి ఠాకూర్ లాంటి మాణిక్యాలని మనం ప్రజలకు తెలియజెప్పి, బీసీల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి, ఆత్మగౌరవం సాధించే దిశగా మనం వెళ్ళాలి. ఈ పిచ్చి పిచ్చి నాయకుల్ని నమ్మద్దు. వీళ్ళంతా కూడా దోచుకుంటున్నారు. రోజు రోజుకి లక్షల కోట్లు దోచుకుంటున్నారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అవి ఈవెన్ ఏ కులాల నుంచి నాయకులు అయ్యారో ఆ కులంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకి అన్యాయం చేస్తూ వాళ్ళని మోసం చేస్తున్నారు. ఈ దృష్టితో మనం ఆలోచించాలా. ఈ రోజున దేశంలో మత సమస్య లేదు, ప్రాంతీయ సమస్య లేదు, ఏ సమస్య లేదు. అసలుకి నికార్సైన సమస్య ఎప్పుడో మన 2-3 వేల సంవత్సరాల నుంచి ఉన్న సమస్య కుల సమస్య. ఈ కుల సమస్యలో కుల సమానత్వం సాధించినప్పుడే మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ నిలబడుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఉన్నటువంటి సూర్యారావు గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇవాళ చెప్పులు కుట్టే విధానం, బట్టలు అనేసే విధానం సంవత్సరం మారిపోతుంది. అంటే క్రియేటివిటీని చూడండి ఎట్లా ఉంటుందో దానికి సంబంధించి. క్రియేటివిటీ బీసీల సొత్తు, కానీ ఉద్దేశపూర్వకంగా దీన్ని అణగదొక్కేస్తున్నారు. చివరికి జనగణన చేయడానికి కూడా వెళ్ళిపోట్లా, భయపడిపోతున్నారు, గజగజలు వెళ్ళిపోతున్నారు. వీళ్ళ సంఖ్యాబలం తెలిస్తే ఎక్కడ వెనకబడిపోతామో, ఎక్కడ మనం తొక్కేస్తారేమని చెప్పి సగర కులాలు వాళ్ళ జనగణన కూడా యాక్సెప్ట్ చేయట్లా. అంతా భయపడిపోతున్నారు దానికి సంబంధించి. ఏ రంగంలో చూసుకున్నటువంటి బీసీలు రిజర్వేషన్ చెప్తున్నాం, అయినా అయ్యన పూర్తిగా అవుతున్నాయో లేదు. 36 మంది సుప్రీంకోర్టు జడ్జిస్లు ఉంటే రిజర్వేషన్ ప్రకారం సగం మంది రావాలి. 36లో 18 మంది ఉండాలి. ఇవాళ 4 ఉన్నారు. ఈయన రిజర్వేషన్ అనేది వాళ్ళు చెప్పేది ఎంత మోసపూరితమైనటువంటి, రిజర్వేషన్లు లేకపోతే ఈ మాత్రం కూడా రానివ్వరు. అంబేద్కర్ గారు చెప్పారు, ఏ మాటగా మాట. అంబేద్కర్ గారు ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలోనే ఎస్సీ ఎస్టీలతో పాటుగా బీసీలకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పారు. కానీ ఆ రోజు దుర్మార్గంగా మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ వ్యతిరేకించారు. దాన్ని వ్యతిరేకించి, మీకు కావాల్సింది మీరు ఎస్సీ కదా, మీకు సంబంధించిన ఎస్సీలు రిజర్వేషన్ తీసుకోండి, బీసీల సంగతి తర్వాత చూద్దాం అని చెప్పి బీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసింది ఎవరంటే మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూనే. బుద్ధుడితో పుట్టి మహాత్మా జ్యోతిరావు పూలేతో పెరిగి అంబేద్కర్తో నడిచి కారల్ మార్క్స్ శాసించి సమాజంలో సామాజిక న్యాయ జెండాను ఎగరవేసినటువంటి
కర్పూరి ఠాగూర్ గారి భారతరత్న వచ్చిన సందర్భంగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తన తండ్రి క్షౌరం చేస్తున్నటువంటి ఒక మానవీయ విలువల్ని ప్రవేశపెట్టినటువంటి ఒక కర్పూరి ఠాగూరు జీవితం మనకు ఆదర్శం కావాలి. ఒక విసిరేయబడినటువంటి ఊరిలో గౌరవం లేని కుటుంబంలో పుట్టి చదువు లేని కుటుంబంలో నుంచి వచ్చి చదువుకొని 2 సార్లు ముఖ్యమంత్రిగా పార్లమెంటు సభ్యుడిగా మనకు ఎదిగి ఈ దేశానికి ఒక సామాజిక న్యాయ నమూనాని అందించినటువంటి కర్పూరి ఠాగూర్ని మనము ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కర్పూరి ఠాకూర్ యొక్క ఆశయాలని ఆయన చేసిన దాన్ని మనం బీసీలని మన అందరం సోదరులు మా సిస్టర్ నాగమణి ఇంకెక్కడ సిస్టర్ ఉన్నాడు అని చెప్పారు. రాజ్యాంగం మనం భారత ప్రజలమైన మేము ఏది భారత ప్రజలు మనం ఏం చేస్తున్నాం? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అని చెప్పాడు కదా. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం కలిసి మా రాజ్యాంగాన్ని నిర్మించుకుంటామని రాసాం. చిటులాది వాడు మంగళైనా, ఈడేమో చాకలైనా, ఈడేమో పుట్టుపక్కలైనా, ఈడేమో గౌడు, నేనే లీడర్ని. ఎవరికి లీడర్ నువ్వు? కర్పూరి ఠాకూర్ లీడర్ కాలా, ప్రజలు ఆయన లీడర్ చేస్తారు. కాబట్టి మీరందరూ ఆయన ఆచార్య పాల్గొని మనందరం కలిసి ఉందామని ఒక బీసీ తత్వాన్ని పెంపొందించాలని మేము అందరినీ కోరుతూ ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నమస్కరిస్తూ సెలవుతున్నాం. జై హింద్, జై కర్పూరి, జై భీమ్, జై పూలే. మొదటగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన విద్యార్థి దశ నుంచే, కర్పూరి ఠాకూర్ గారు విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో ఉన్నారు. ఆ విద్యార్థి దశలోనే క్విట్ ఇండియా మూమెంట్లో పాల్గొంటే సుమారు 29 months ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చాక 1965 నుంచి 1970 వరకు కూడా ఆయన మళ్ళీ ఉద్యమాలు చేస్తూనే, అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటే ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం ఉద్యమం చేసి జైల్లో వెళ్ళారు. ఆ తర్వాత టెలికాం ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యమంలో పాల్గొని అప్పుడు కూడా అరెస్ట్ అయ్యారు. సార్ ఇందాక చెప్తున్నారు 2 సార్లు చీఫ్ మినిస్టర్ అయినా 2 సార్లు కూడా ఆయన్ని పడగొట్టింది కూడా మళ్ళీ ఇలాంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళతో పాటు అగ్ర కులాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళతో జతగట్టి కొందరు ఈ సీఎం పొజిషన్ నుంచి కూడా దింపడం జరిగింది. సో ఆయన జీవితంలో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే స్టూడెంట్స్, ముఖ్యంగా యూత్, చేతిలో రూపాయి కూడా లేకుండా రాజ్యాధికారాన్ని ఎలా సాధించవచ్చు అన్న దాన్ని ఆయన ఇన్స్పిరేషన్గా మనం చూడొచ్చు. డబ్బే ముఖ్యం కాదు, ఐడియాలజికల్ బేసు, కమిట్మెంటు, సోషల్ వర్క్, ఆ తర్వాత పొలిటికల్ ఎంపవర్మెంట్, ఈ కులాల మధ్య అన్ని కులాలు ఇప్పుడు చూసినట్లయితే కర్పూరి ఠాకూర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే, ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళే ఆ తర్వాత బీహార్ ముఖ్యమంత్రులు అయ్యారు. అది నితీష్ కుమార్ కానివ్వండి, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ కానివ్వండి, నిత్యం 40 years వరకు కూడా సెంట్రల్ మినిస్టర్గా ఉన్న పాస్వాన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆ సోషలిస్ట్ భావాల్ని ఆయన దగ్గర నేర్చుకొని అది ఇంప్లిమెంట్ చేశారు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇదే సామాజిక వర్గం నుంచి ఆయన అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ అదే సామాజిక వర్గం వాళ్ళని ఫ్యూచర్ సీఎంలుగా అందించిన మహా వ్యక్తి ఈ కర్పూరి ఠాకూర్ గారు. బీసీలు ఎంత వెనకబడి ఉన్నారు అనేసి ఆ రోజు వరకు కూడా ఇప్పుడు అంటే ఏ పుస్తకాల్లో లేవు, ఎవరు అంతగా అంటే యూత్కి చెప్పిన దాఖలాలు లేవు 2010 వరకు కూడా. ఆ తర్వాతే నాకు ఈ విషయాలు తెలిసింది. అందులోనూ ఆ తర్వాత మేము చదువుతున్న పుస్తకాల్లో కానీ ఎక్కడైనా అంబేద్కర్, పూలే గారి గురించి చదవడం, సావిత్రిబాయి పూలే గారి గురించి చదవడం, దాని ద్వారా నాకంటూ ఒక స్ఫూర్తి వచ్చింది. ఏంటి అంటే ముఖ్యంగా మనము ఏది ఇవ్వాలి అంటే విద్యాదానం చేస్తే అంతకు మించింది ఏమీ లేదు అన్న ఒక స్ఫూర్తి నాకు సావిత్రిబాయి పూలే గారి నుంచి, జ్యోతిబా పూలే గారి నుంచి తెలుసుకున్నాను. ఆ తర్వాత ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీగా ఉండి ఎంతోమంది గురించి తెలుసుకోవడం నిజంగా నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఒక ధైర్యం కావాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏమన్నా చెయ్యాలి అంటే. ఇలాంటి కర్పూరి ఠాకూర్ లాంటి వారి జీవిత చరిత్రను తెలుసుకున్నప్పుడు ఎలాంటి అవసరాలు లేవు, డబ్బు ఇవన్నీ కూడా కాదు, మనిషి ఏదైతే అనుకున్నాడో దాని గురించి ముందుకు వెళ్తూ ఉంటే అందరూ సహకరిస్తారు అని తెలిసి
నాకు అనిపించింది. ఎందుకంటే నేను యూనివర్సిటీలో జాయిన్ అయ్యాక ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్లో ఉన్నాక ఎంతోమంది పెద్దలు లైక్ పూర్ణచంద్రరావు గారు కావచ్చు, సూర్యారావు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ మాకు ఎంతో సహాయపడుతున్నారు. అంటే యూత్లో ఒక కసి పెరిగింది. ఎంతకాలం ఇంకా మన అగ్రవర్ణాల రాజ్యాధికారంలోనే ఉంటాము, బీసీలు రాజ్యాధికారాన్ని సొంతం చేసుకోవాల్సిన అవసరము ఎంతనైనా ఉంది అన్న విషయాన్ని రోజు రోజుకి నాకు తెలుస్తుంది. చాలా థ్యాంక్స్ ఇక్కడ నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే ఈ కాలం యూత్లో ఉన్న చాలామంది అనుకుంటున్నారు యూత్ అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్కి, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే ఒక దురదృష్టకరం. ఇప్పుడే మా ప్రెసిడెంట్ చెప్పినట్టు మాకు తెలంగాణలో కన్నా కూడాను, ఆంధ్ర తెలంగాణలో కన్నా బీహార్లో మంచి స్ట్రాంగ్గా మేము ఉన్నాము. సేమ్ అదే దాన్ని ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి మనము తెలియజేస్తుంది ఏంటి అంటే బీహార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం రాజ్యాధికారాన్ని సాధించగలుగుతాము అన్న నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అనేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బీసీ సంబంధించిన విషయాల్లో ఒక 2 విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడగలను. మొట్టసారి ఈ సందర్భంగా మనం జననాయక్ కర్పూరి ఠాగూర్ గారి గురించి మాట్లాడుకోవాలి. తర్వాత బీసీల గురించి ఒక నిమిషం మాట్లాడతా. ఆ రోజుల్నే మనకు మండల్ కమిషన్ అంటే తెలియదు, మనకు బీసీలకు రిజర్వేషన్ లేవు. ఆ రోజుల్నే బీసీలు అంటే ఏంటి, అసలు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, క్యాస్ట్ కాదు, క్లాసెస్ ఉన్నటువంటి ఒక సమూహానికి రిజర్వేషన్ తీసుకోవాలని ఒక కమిషన్ వేసి అప్పుడే 26% ఇచ్చినటువంటి గొప్ప ఘనత కర్పూరి ఠాగూర్ గారిది బీసీలకు. అదేవిధంగా ఆయన రాజకీయం కూడా మీరు అందరు చెప్పారు. మొట్టమొదటిసారిగా 1952లో ఆయన విధానసభకు ఎన్నికయ్యారు. అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. 1967లో ఆయన మంత్రిగా పనిచేశారు, విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన క్రమంలో ఇంగ్లీష్ అనేది తప్పనిసరి అంశం అనేది తీసేశారు. ఎందుకంటే ఆయన మాతృభాష అన్నట్టు హిందీ మీద ప్రేమతోటి. అదేవిధంగా మా ఇక్కడ ఉన్న వర్గాలకు కూడా చదువు అనే అర్థం కావాలంటే మాతృభాషలో పెట్టాలనే కాన్సెప్ట్ తోటి ఆయన మంత్రి అయిననే ఒకే ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆయన విధానపరంగా నిర్దేశించుకొని ఆ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ తప్పనిసరి తీయడం జరిగింది. అదేవిధంగా 1970 తర్వాత మనకు తెలుసు 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. ముఖ్యమంత్రి 2 సార్లు చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి భారతదేశంలో మొట్టమొదటిసారి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా కర్పూరి ఠాగూర్ ఉన్నారు. కాంగ్రెసేతర ముఖ్యమంత్రుల్లో కూడా ఆయన ఫస్ట్ నిర్ణయం తీసుకుంది భారతదేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది భారతరత్న కర్పూరి ఠాగూర్ గారు. అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో ఇక్కడ ఉన్నటువంటి వెనుకబడి తరగతులకు అందరూ కూడా మంచి అవకాశాలని విద్యా సంస్కరణలు చేశారు. వాస్తవంగా ఈ భారతదేశంలో సామాజిక పోరాటాలకు, సామాజిక విప్లవాలకు ఆదర్శం ఉన్నారంటే అది కర్పూరి ఠాగూర్ గారు. ఎందుకంటే ఈ దేశంలో రిజర్వేషన్ల హీరో అంటే ఒక కర్పూరి ఠాగూర్ గారు అనే చెప్పుకోవాలి ఇప్పటి వరకు. ఎందుకంటే రిజర్వేషన్లు అనేది కల్పించాలి వెనకబడిన వర్గాలకు అని చెప్పి ఆయన ఒక బీసీలకే వెనకబడిన వర్గాలు అనలేదు. ఆ రోజుల్నే అగ్రవర్ణాలలో కూడా, ఆధిపత్య కులాలలో కూడా పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ఒక కమిషన్ ద్వారా రిజర్వేషన్లు కల్పించిండు వాళ్ళకు కూడా ఆ రోజు ఉన్నాయి. అంటే ఈ దేశంలో జననాయక్ భారతరత్న కర్పూరి ఠాగూర్ గారు ఆయన వెనకబడిన తరగతుల గురించి ఆలోచించే విధానం ఆయన జీవన శైలిలో తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన మొట్టమొదటి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచే ఆయన జీతాన్ని ప్రజాసేవకి ఇస్తామని చెప్పి ఏదైతే నినాదం పెట్టుకున్నాడో ఆ నినాదాన్ని సీఎం అయినాక కూడా ఆచరించిండు. ఎందుకంటే ఆయన కూతురు పెళ్లి విషయానికి వచ్చి ఆయన ముఖ్యమంత్రిలో హోదాలు ఉండి కూడా ఆయన కూతురు పెళ్లిని ఒక సీఎం హోదాలో చేయకుండా ఒక నార్మల్ ఒక గ్రామంలో ఒక మంగళ పని చేసుకుని ఒక తండ్రి కూతురు పెళ్లి ఎట్లా చేస్తాడో ఆ విధంగా ఆలోచించి ఆ గ్రామంలోని సన్నిహితులను పిలిచి వాళ్ళ కూతురు భోజనాలు పెట్టి కూతురు పెళ్లి చేసిండు. అంటే మనం ఒక ఆ ఆదర్శాన్ని తీసుకోవాలి. ఆయనకు డబ్బులు లేకనా, ఎవరినన్ను అడిగితే ఇయ్యకనా, స్పాన్సర్లు రాకనా, ఒక ముఖ్యమంత్రి హోదాలో అంటే ఫోన్ కొడితే కోట్ల రూపాయలు వస్తాయి. కానీ ఆయన సామాన్యమైన ఆయన సైద్ధాంతిక ఆలోచనను పక్కదారి పట్టొద్దు, నేను ఆదర్శంగా నిలవాడే, నా వర్గాలు నన్ను ఆదర్శం చేసుకొని పోరాడాలని చెప్పి ఆయన వర్గాల కోసం ఒక సైద్ధాంతిక నిర్మాణంలో ఆయన గాంధీజీని కూడా వ్యతిరేకించిండు.